అంటే నాకు మస్తు ఇష్టం. గట్లని ఎప్పటికీ గదే పూరి తినుకుంటుంటామా? ఉండలేము. పేరుసుకొచ్చినట్టు అనిపిస్తది. అందుకే నేను బాగా ఆలోచించి ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఒక పూరినైతే నేనైతే ట్రై చేసుకున్నా. సూపర్‌గుందిలా. ఇక నా పళ్ళెంలో చూస్తున్నారు కదా! నల్లగా ఉబ్బి ఉన్నాయి. ఏందో అని మాత్రం నోరెళ్ళనైతే పెట్టకుల్లి. గిది రాగి పిండితోని చేసిన పూరి. ఇక దీని కాంబినేషన్ కొట్టేయలేని చట్నీ ఏదైనా ఉంది అనంటే గీ పూరి కర్రీ, ఆలుగడ్డ, ఉల్లిపాయలతోని చేత్తాం కదా! ఇగ గిదినైతే ఎవ్వళ్ళు తీసేయలేరులా. మళ్ళా దీనికి వేరే కర్రీ గూడా అసలు సెట్టే గాదు. గట్ల ఏకదమ్‌గా కుదిరింది రాగి పిండితోని చేసిన పూరి. ఇగ ఈ పూరి పి సారీ సారీ పూరి కర్రీలో పెట్టుకొని తింటూ ఉంటే మాత్రము వేరే లెవెల్ టేస్టు. టేస్టే కాదులా రాగుల గురించి మీకు ఎరికే గదా! ఎంత మంచి ఆరోగ్యమో. ఇంత ముందుకున్న పూరి అనంటే మనం వారానికి ఒక్కరోజు తింటే జర్రంతా కొంచెం ఇగ సరిపోయినట్టేలే ఇగ మళ్ళా వద్దు అన్నట్టు అనిపిస్తది. కానీ ఈ రాగి పిండితోని చేసిన పూరీలైతే మాత్రము 3 రోజులకొకసారి చేసుకున్నా, 2 రోజులకొకసారి చేసుకున్నా గూడా పానం మంచిగుంటది. అంత టేస్టీగున్నాయి. మీకు గూడా కావాల్నా? ఒక్కసారి పోయి మన ఛానెల్‌ని చెక్ చేయాలి వీడియో ఉంటది.